పేరుకేమో తెలుగు హీరో, కానీ టాలీవుడ్ లో అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అయితే రావట్లేదు. ఎంతసేపు తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్స్ రావడం అయితే మొదలెట్టినాయి. తాజాగా కోలీవుడ్ నుంచి కూడా మరో బంపర్ ఆఫర్ అయితే దక్కించుకున్నాడు సందీప్ కిషన్. మరి తెలుగులో అయితే అనుకున్నంత స్థాయిలో సినిమాలు రావట్లేదు, తమిళంలో మాత్రం అనుకున్నంత స్థాయి కంటే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. సో ఇప్పటికే నటుడిగా 25 సినిమాలు పూర్తి చేసుకున్నాడు సందీప్ కిషన్. తెలుగు తమిళంలో వరుస సినిమాలు చేస్తూనే ఉంటాడు, కానీ ఇమేజ్ పరంగా మాత్రం తమిళంలోనే సందీప్ కిషన్ పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆఫర్ల పరంగా కూడా అక్కడి నుంచి ఎక్కువగా వస్తుంటుంది. ఈ మధ్య తెలుగుపై ఎంత ఫోకస్ చేస్తున్నాడో తమిళంలో కూడా అంతే ఫోకస్ చేస్తున్నాడు సందీప్ కిషన్. ఈ క్రమంలోనే ఆ మధ్య ధనుష్ తెరకెక్కించినటువంటి రాయన్ సినిమాలో కూడా ముత్తువేల్ రాయన్ గా అదరగొట్టాడు. ఇక హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నటువంటి మొదటి సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా తమిళం నుంచి మరో అదిరిపోయే ఆఫర్ సందీప్ కిషన్ కి అయితే వచ్చింది. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి కూలీలో కీ రోల్ చేయబోతున్నాడు సందీప్ కిషన్. లోకేష్ మొదటి సినిమా మన నగరంలో సందీప్ కిషన్ హీరో. అప్పటి నుంచి ఇద్దరికి స్నేహం అవుతుంది. మొత్తానికి తెలుగు కంటే కూడా తమిళంలోనే సందీప్ కిషన్ కి మంచి ఆఫర్లు అయితే వస్తుందని చెప్పొచ్చు. ఒక మంచి నటుడు అయినప్పటికీ కూడా మరి ఎందుకో తెలుగునాటైతే అనుకున్నంత స్థాయిలో సక్సెస్ఫుల్ గా అయితే సినిమాలు రావట్లేదని చెప్పొచ్చు.